హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇక్కడైతే చాలా ఈజీగా పన్నీర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. నేనైతే ఒక 200 గ్రామ్స్ ఉంటుంది కదండి పన్నీరు, హెరిటేజ్ది. అదైతే తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుని ముక్కలన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నా అండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, అలాగే ఒక 2 పచ్చిమిర్చి వేసి కొంచెం ఉప్పు, పసుపు, అలాగే ఒక చిన్న సైజు టమోటాలను అయితే 2 తీసుకొని టమోటాలని కూడా మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదండి. ఇది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసి దాంట్లో ఒక గుప్పెడు జీడిపప్పునైతే వేసాండి. అలాగే చిన్న అల్లం ముక్క, ఇవి వెల్లుల్లిపాయ రెబ్బలు అవి కూడా వేసేసి అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టేటప్పుడు నేనైతే కొంచెం గసగసాలు, సోంపు కూడా కలిపి మిక్సీ పట్టాను. సో ఇక్కడైతే మళ్ళీ అదే ప్యాన్ తీసుకొని ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మసాలా దినుసులు, కట్ చేసుకున్న చిన్న ఆనియన్ కూడా వేసి కొంచెం ఉప్పు, పసుపు, కరివేపాకు వేసి కొంతసేపు అయితే ఫ్రై అవనివ్వాలండి. ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్, టమోటా పేస్ట్ని అయితే వేసి ఒకసారి బాగా కలుపుకొని కొంతసేపు ఉడకనివ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఆ తర్వాత అయితే నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను అండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత చూసారు కదా, కర్రీ అయితే బాగా చిక్కబడిపోతుందండి. ఎందుకంటే జీడిపప్పు పేస్ట్ అది వేసాం కదా, అందుకని చెప్పి. సో ఇప్పుడైతే దీనిలో 1 స్పూన్ ధనియా పౌడరు, కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పౌడర్ అయితే వేసి అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోవాలండి. దీన్ని కొంచెంసేపు అయితే ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే నేను ఈరోజు టమోటా రైస్ చేశాను. రైస్లో కలుపుకొని తినాలంటే కూర మరీ చిక్కగా ఉంటే కలుపుకొని తినడం కష్టం కదండి. అందుకని చెప్పి ఇంకా లాస్ట్లో అయితే కొంచెం కసూరి మేతి వేసి అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని కొంచెంసేపు కుక్ అవనిచ్చామంటే పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది.